బుజ్జిపిచ్చుక పన్నుచిలుక ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి పట్నంలో ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసుకుని ఊరికొస్తారు. డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్లతో పాటే చదువుకున్న చిన్ను కాకి వెంటనే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి స్థిరపడతాడు. కాని బుజ్జి పన్నులు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు పక్కన పెట్టి రోజంతా ఇంట్లో హాయిగా తింటూ నిద్రపోతూ ఊరంతా పని పాట లేకుండా తిరుగుతూ సమయం వృధా చేస్తూ ఉంటారు. ఇది చూసి వాళ్ళ తల్లులు తుని పిచ్చుక, చోటు చిలుక ప్రతిరోజు వాళ్ళని తిడుతూనే ఉంటారు. ఒకరోజు ఉదయం ఇంట్లో తుని పిచ్చుక కోపంగా చీపురు పట్టుకొని, ఏమే బుజ్జి, ఇంకా ఎంతసేపు నిద్రపోతావే కుంభకర్ణుడిలాగా? సూర్యుడు నెత్తి మీదకు వచ్చాడు. డిగ్రీ పాస్ అయ్యాను అని ఊరంతా డప్పా కొట్టుకున్నావు. ఇప్పుడు చూస్తే ఇంట్లో తిని కూర్చోడానికి కూడా బద్ధకంగా తయారయ్యావు. ఆ చిన్ను కాకిని చూసి నేర్చుకోవే. నీతో పాటే చదివాడు. ఇప్పుడేమో సిటీలో సూటు బూటు వేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వేమో ఇలా ఇంట్లో పడి తింటున్నావు. బుజ్జి పిచ్చుక నిద్రమత్తుగా ఆవలిస్తూ, అప్పా, పొద్దున్నే నీ గోలేంటమ్మా? డిగ్రీ చదివి చదివి నా బుర్ర వేడెక్కిపోయింది. ఒక 6 నెలలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పాను కదా. రోజు ఆ చిన్ని కాడితో నన్ను పోల్చి నా ప్రాణాలు తీయకు. వాడు చదువుల పురుగు, నేనలా కాదు. చోటు చిలుక అక్కడికొస్తూ, ఏంటి తడి, నీ కూతురు కూడా ఇంకా లేవలేదా? నా కొడుకు బన్నుగాడి పరిస్థితి కూడా ఇంతే. వాడు కూడా ఇంట్లో ఉచితంగా తింటూ ఊరంతా తిరుగుతూ నా పరువు తీస్తున్నాడు. వాడిని చదివించడానికి నేను కిరాణా షాప్ లో ఎంత కష్టపడ్డానో వాడికి తెలియట్లేదు. ఇద్దరూ కలిసి మన కొంప ముంచేలా ఉన్నారు. బన్ను చిలుక వెనక నుండి వస్తూ, ఏంటమ్మా ఉదయాన్నే తునిపిని దగ్గరకొచ్చి నా మీద చాడీలు చెప్తున్నావు? నేను ఖాళీగా ఎక్కడున్నాను? రోజు గ్రౌండ్కెళ్ళి క్రికెట్ ఆడుతున్నాను కదా. ఉద్యోగం రాసి పెట్టుంటే అదే వస్తుంది. దానికెందుకు అంత కంగారు? చోటు చిలుక కోపంతో, నోరు ముయ్యరా దత్తమ్మ. ఉద్యోగం వాటంతటా అదే నడుచుకుంటూ వస్తుందా? మేము రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని చదివించింది మీరిలా ఊరు మీద పడి తిరగడానికా? మీరు మారర్రా. మీ బతుకులు ఇంతే. ఇంక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. తల్లులు ఎంత తిట్టినా బుజ్జి బన్నుల తీరు మారదు. ఒకరోజు సాయంత్రం బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరూ కలిసి ఊరి బయటున్న చెరువు గట్టున కూర్చొని కాళ్ళు నీళ్లల్లో ఆడిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న మహీగ్రద్ద వాళ్ళని చూసి కావాలని వాళ్ళ దగ్గరకొస్తుంది. మహీగ్రద్ద వెటకారంగా నవ్వుతూ, ఏంటి పిల్లలు, ఇక్కడ చెరువు గట్టున భలే హాయిగా ఎంజాయ్ చేస్తున్నారే. మీరిద్దరు డిగ్రీలు పాస్ అయ్యి ఏళ్ళు గడిచిపోయినట్టుంది. ఎంత పెద్దవాళ్ళయ్యారు. చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు చేదొడుగా ఉండాల్సింది పోయి ఇంకా పని పాట లేకుండా ఇలా చెరువు గట్ల మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా? మీకు అసలు బాధ్యత అనేది ఉందా లేదా? బుజ్జి పిచ్చుక కొద్దిగా ఇబ్బంది పడుతూ, అది కాదు మహి ఆంటీ, మేము ఉద్యోగాల కోసమే చూస్తున్నాము. త్వరలోనే వస్తాయి. ఓహో, ఉద్యోగాలు వస్తాయా? ఎప్పుడు వస్తాయి? మీ తల్లులు బుసల వాళ్ళైపోయి రోడ్డున పడ్డాక వస్తాయా? ఆ చిన్నగాడిని చూసి నేర్చుకోండ్రా. నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. వాడు మీ వయసు వాడే కదా. మీ తల్లులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తే మీరు మాత్రం డిగ్రీ సర్టిఫికేట్లు ఇంట్లో పెట్టుకుని ఊరు మీద పడి తిరుగుతూ వాళ్ళ పరువు తీస్తున్నారు. సిగ్గుండాలి మీకు. మహీకృత మాటలకు బుజ్జి పన్నులకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తల దించుకుని మౌనంగా ఉండిపోతారు. అప్పుడే అటుగా లూసీ పౌరం కుహుబాతు కూడా వస్తారు. వాళ్ళు కూడా మహీగ్రద్దతో గొంతు కలుపుతారు. అవును మహిగారు, మీరు కరెక్ట్గా చెప్పారు. వీళ్ళకి బాధ్యత అనేదే లేదు. ఆ తుని చోటు పాపం రోజంతా కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం కడుపు నిండా తిని ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళ చదువులకి పెట్టిన డబ్బులు మొత్తం గంగలో కలిపినట్టే. వీళ్ళు ఎప్పటికీ బాగుపడరు లూసే. వీళ్ళకి ఇంట్లో ఉచితంగా తిండి దొరుకుతుంది కదా, అందుకే ఈ బద్ధకం. వీళ్ళ తల్లులు వీళ్ళని గారాబం చేసి పాడు చేశారు. మనం ఇంకా వీళ్ళకి చెప్పి కూడా ఏం లాభం లేదు. పదండి. అలా ఊరి పక్షులందరూ బుజ్జి బన్నులను దారుణంగా ఎగతాళి చేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళ మాటలు బుజ్జి బన్నుల మనసుకు చాలా గుచ్చుకుంటాయి. ఒకరోజు ఊరి మధ్యలో ఉన్న లూసీ పౌరం టీ స్టాల్ దగ్గర తుని పిచ్చుక చోటు చిలుక నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న మహీగ్రద్ద, చిచ్చుకాకి లూసీ పౌరం కావాలని వాళ్ళను టార్గెట్ చేస్తారు. ఏంటితోనే, మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? నిన్న చెరువు గట్ట మీద చూసానులే. బన్నుగాడితో కలిసి భలే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది.
డిగ్రీ చదివించి చాలా తప్పు చేసావుతూనే. ఆ డబ్బులతో దానికి ఏదైనా పెళ్లి చేసి పంపించేస్తే ఈ పాటికి నీకొక మనవన్నో మనవరాలో వచ్చేవాళ్ళు కదా. అవును చోటు, నీ కొడుకు పరిస్థితి కూడా అంతే కదా. నాకైతే మీ ఇద్దరి పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులకు అండగా ఉండాలి, కానీ మీ పిల్లలు మీకు గుదిబండలా తయారయ్యారు. వాళ్ళకి ఉద్యోగం చేసే ఉద్దేశమే లేదు. వీళ్ళిలాగే ఉంటే ఊర్లో మీ పరువు మొత్తం పోతుంది. రేపొద్దున వాళ్ళకి ఎవరు పిల్లల్ని కూడా ఇవ్వరు. మా చిన్నుగాడిని చూడండి, ఎంత బుద్ధిమంతుడో. మీరు మీ పిల్లల్ని అనవసరంగా నెత్తికెక్కించుకున్నారు. వాళ్ళని ఇంట్లో ఉంచి మేపడం దండగా. అలా ఊరి జనాలందరి ముందు అలా తమ పిల్లలను, తమ పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడేసరికి తుని పిచ్చుక చోటు చిలుకలకు తీవ్రమైన అవమానంగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాగే లోపల విపరీతమైన కోపం రగులుకుంటుంది. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేక కోపంతో రగిలిపోతూ ఇళ్లకు బయలుదేరుతారు. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఇంటి ముందు అరుగు మీద కూర్చొని నవ్వుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది చూడగానే తల్లుల కోపం కట్టలు తెంచుకుంటుంది. తుని పిచ్చుక అరుస్తూ కోపంగా ఊగిపోతూ, ఏవే, ఏంటా నవ్వులు? సిగ్గనేది కొంచెం కూడా లేదా నీకు? మీరిక్కడ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడ ఊరి మధ్యలో జనాలు మమ్మల్ని పట్టుకుని ఎత్తి పొడుస్తున్నారు. మీ వల్ల మేము తల దించుకుని బ్రతకాల్సి వస్తుంది. చోటు చిలుక పన్ను మీద అరుస్తూ, ఒరే పన్ను, మిమ్మల్ని చదివించింది ఇలా అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికా? ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని అంటున్న మాటలు వింటుంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది. మీరసలు మనుషులేనా లేక బండరాళ్ళా? మీకసలు జీవితంలో ఏదైనా సాధించాలి, ఉద్యోగం చెయ్యాలన్న ఉద్దేశం ఉందా లేదా? బన్ను చిలుక కంగారుగా లేచి నిలబడి, ఏంటి పిన్ని, ఎందుకంత కోపంగా ఉన్నారు? మేమేం తప్పు చేశాం ఇప్పుడు? ఊళ్ళో వాళ్ళు ఏదో అన్నారని మా మీద ఎందుకు పడుతున్నారు? తప్పు లేదా? పని పాట లేకుండా ఇంట్లో తిని కూర్చోవడం కంటే పెద్ద తప్పు ఇంకేముంటుందిరా? ఆ చిన్ను కాకి వాళ్ళ అమ్మలు మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఎగతాళి చేస్తున్నారు. మీ పిల్లలు మీకు గుదిబండలు, వాళ్ళకి తిండి పెట్టకండి అని మా ముఖం మీదే అంటున్నారు. మా పరువు తీయడానికే పుట్టారా మీరు? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, వాళ్ళేదో అన్నారని నువ్వు మమ్మల్ని ఇంత దారుణంగా తిట్టావా అమ్మా? మేం ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తామమ్మా, మాకు కొంచెం సమయం ఇవ్వు. చోటు చిలుక కోపంగా అరుస్తూ, ఇంకా సమయం లేదు. మీకు ఉద్యోగం చేసే ఉద్దేశమే లేదు. మీరు మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. మీరిక్కడే ఉంటే ఊరి వాళ్ళ మాటలు మమ్మల్ని బ్రతకనివ్వవు. ఇప్పటికిప్పుడు మీరు ఈ ఇల్లు వదిలి, ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. మీరెక్కడుంటారో, ఏం తింటారో మాకు అనవసరం. మీరు సొంతంగా బ్రతికి ఏదైనా సాధించినప్పుడే మళ్ళీ మా ముఖం చూడండి. గెట్ అవుట్. అవును, ఇప్పుడు వెళ్ళిపోండి. మీరు మారేంత వరకు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. తల్లుల మాటలకు బుజ్జి పన్నులకు గుండె మొక్కలవుతుంది. వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా తల్లులు వినరు. కన్నీళ్లు పెట్టుకుని బాధతో, అవమాన భారంతో ఇద్దరూ ఆ ఊరు వదిలి నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఊరికి దూరంగా ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆగుతారు. బుజ్జి పిచ్చుక బోరున ఏడుస్తూ, ఏంట్రా పన్ను ఇదంతా? మన కన్న తల్లులే మనల్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మన్నారు. మన పరిస్థితి ఇలా రోడ్డున పడింది. మనల్ని చూసి ఊర్లో వాళ్ళు నవ్వారు. ఇప్పుడు మన తల్లులు కూడా కంటేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా పన్నుగా? నాకు చాలా భయంగా ఉంది. బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ కసిగా, ఏడవక బుజ్జే, మనం ఏడవడం కాదు. ఇప్పుడు మనం మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. మనం పని చేయకుండా బద్ధకంగా ఉన్నామనే కదా అందరూ మనల్ని అవమానించి గంటేశారు. ఇప్పుడు మనం కసితో పని చేయాలి. మనకు డిగ్రీలున్నాయి కదా. మనం ప్రైవేటు ఉద్యోగాల కోసం కాదు, ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదువుదాం. ఆ చిన్నుగాడి కంటే గొప్పగా బ్రతికి చూపిద్దాం. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు చెప్పింది నిజమేరా పన్నుగా? మనం కూడా మన సత్తా చూపించాలి. వాళ్ళందరి ముందు మనం తలలెత్తుకుని నిలబడాలి. కానీ మనం ప్రభుత్వ ఉద్యోగాలకు చదవాలంటే అసలు మనం ముందు ఎక్కడుండాలిరా? మనకి ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఎలా బ్రతుకుతాం? నువ్వు నాతో రా బుజ్జే, మనం ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరమే లేదు. నాకు దారి తెలుసు, రా నాతో రా. బన్ను చిలుక బుజ్జిని తీసుకుని అడవి దారిన ఇంకాస్త ముందుకు వెళ్తాడు. అక్కడొక పెద్ద అద్భుతమైన చెరువు ఉంటుంది. ఆ చెరువు మధ్యలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉంటుంది. కాని ఆ మర్రి చెట్టు పైభాగం సగానికి విరిగిపోయి ఉంటుంది. విరిగిపోయిన ఆ చెట్టు పైభాగం చాలా విశాలంగా, చదునుగా ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది.
ఆ చెట్టు చుట్టూ నీళ్లుండడం వల్ల ఎవరూ అక్కడికి సులభంగా రాలేరు. బన్ను చిలుక ఆ చెట్టును చూపిస్తూ, అటు చూడు బుజ్జే, ఆ చెరువు మధ్యలో ఉన్న ఆ విరిగిన చెట్టును చూసావా? దాని పై భాగం ఎంత విశాలంగా ఉందో గమనించావా? అవును పండుగ, చాలా పెద్దగా ఉంది, కానీ అది చెరువు మధ్యలో ఉంది కదా. అదే మనకు కావాల్సింది. ఎవరడ్డంకులు, ఊరి జనాల గోళ లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అంతకంటే మంచి ప్రదేశం ఇంకెక్కడ దొరుకుతుంది? మనం అడవిలో దొరికే కర్రలు, తాటాకులు తీసుకునెళ్ళి ఆ చెట్టు మీద ఒక చిన్న గుడిసె వేసుకుందాం. ఆ చెరువులో చెట్టు మీద ఇల్లే మన కొత్త ఆశ్రయం. అక్కడే ఉండి మనం రేయింబవళ్ళు చదువుకుందాం. బుజ్జి పిచ్చుక ముఖంలో ఆశతో, వావ్ పన్నుక, నీ ఐడియా చాలా అద్భుతంగా ఉందిరా. ఆ చెరువు మధ్యలో అయితే మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మనం ఇప్పుడే పని మొదలు పెట్టాం. అలా బుజ్జి పన్ను ఇద్దరు అడవిలో దొరికే గట్టి కర్రలు, తాటాకులు, తీగలు సేకరిస్తారు. ఎంతో కష్టపడి ఆ చెరువు మధ్యలో ఉన్న చెట్టుపైకి వాటిని చేరుస్తారు. ఇద్దరు పగలు రాత్రి కష్టపడి ఆ చెట్టు పైభాగంలో ఒక అందమైన, బలమైన చిన్న గుడిసెను నిర్మించుకుంటారు. ఆ గుడిసె చూడ్డానికి చాలా ముచ్చటగా, ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అప్పట్నుండి వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోతుంది. అడవిలో దొరికే పండ్లు తింటూ, చెరువు నీళ్లు తాగుతూ, ఎలాంటి పరధ్యానం లేకుండా వాళ్ళు తెచ్చుకున్న పుస్తకాలతో రాత్రి పగలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా చదువుకుంటారు. వాళ్ళ మనసులో ఒకటే కసి, తమ్మును గెంటేసిన వాళ్ల ముందు గెలిచి నిలబడాలి అని. అలా నెలలు గడిచిపోతాయి. వాళ్ళు పోటీ పరీక్షలు రాస్తారు. వాళ్ళ కష్టానికి ఫలితం దక్కే రోజు రానే వస్తుంది. ఒకరోజు ఉదయం పక్షుల గ్రామంలో లూసీ పౌరం నిర్వహిస్తున్న టీ స్టాల్ దగ్గర పక్షులన్నీ గుమికూడుంటాయి. మహిగ్రద్ద చేతిలో ఆ రోజు ఉదయం వచ్చిన న్యూస్ పేపర్ ఉంటుంది. ఆమె వార్తలు చదువుతూ ఒక్కసారిగా షాక్కి గురయ్యి గట్టిగా అరుస్తుంది. మహిగ్రద్ద ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అమ్మ బాబోయ్, ఇది కల కాదు కదా! ఈ వార్తా పత్రికలో ఉన్న ఫోటోలు ఎవరివి? తుని, చోటు, త్వరగా రండి. ఇది మీ పిల్లల ఫోటోలే కదా? తుని పిచ్చుక కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి మహిగారు, మా పిల్లల ఫోటోలు పేపర్లో ఎందుకొచ్చాయి? వాళ్ళేమైనా తప్పు చేశారా? ఎక్కడున్నారు వాళ్ళు? చోటు చిలుక భయంగా, అవును, ఏమైంది మా పిల్లలకి? దయచేసి చదివి చెప్పండి. మహిగ్రద్ద సంతోషంతో గట్టిగా చదువుతూ, అరే పిచ్చి వాళ్ళలారా, తప్పు చేయలేదు. మీ పిల్లలు అద్భుతం చేశారు. పక్షుల గ్రామానికి చెందిన బుజ్జి పిచ్చుక, బను చిలుకలు రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నతాధికారులుగా ఎంపికయ్యారు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. లూసీ పౌరం షాక్ అయ్యి, ఏంటి, ఆ పనికిరాని బుజ్జి పన్నులకి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయా? అది కూడా రాష్ట్ర స్థాయిలో టాపర్స్ గానా? ఇది నమ్మశక్యంగా లేదే. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అమ్మా, మన చిన్నుగాడు చేసే ప్రైవేట్ జాబ్ కంటే ఇది 100 రెట్ల పెద్ద ఉద్యోగం కదా. వాళ్ళకి ఎంత జీతం వస్తుందో, ఎంత పవర్ ఉంటుందో. తుని, చోటో, మీ దశ తిరిగిపోయింది. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో ఏడుస్తూ, దేవుడా, నా బిడ్డ నా పరువు నిలబెట్టింది. నేను కోపంలో వాళ్ళని గెంటేసినా వాళ్ళు కసితో చదివి సాధించారు. నాకెంత గర్వంగా ఉందో. చోటు, విన్నావా, మన పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. చోటు చిలుక ఏడుస్తూ తునిని హత్తుకుని, విన్నాను తుని, నా కొడుకు నన్ను గెలిపించాడు. కానీ ఆ రోజు మనం వాళ్ళని ఎంత దారుణంగా తిట్టి గెంటేశామో కదా. పాపం వాళ్ళు ఎక్కడున్నారు? ఎన్ని రోజులు పస్తులున్నారు? ఇప్పుడే మనం వెళ్లి వాళ్ళని వెతికి పట్టుకురావాలి. తుని, చోటులు తమ పిల్లల్ని వెతుక్కుంటూ అడవి దారిన పడతారు. వాళ్లతో పాటు పశ్చాత్తాపడిన మహి, లూసీ, చిచ్చుకాకి కూడా వెళ్తారు. అడవంతా గాలించిన తర్వాత చివరికి ఆ చెరువు దగ్గరికి చేరుకుంటారు. చెరువు మధ్యలో ఉన్న ఆ విరిగిన చెట్టు పైన అద్భుతంగా నిర్మించిన గుడిసెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ గుడిసె ముందు బుజ్జి, పన్ను నిలబడి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక గట్టిగా ఏడుస్తూ అరుస్తూ, బుజ్జి, నా తల్లి, పన్ను, నాన్న, మమ్మల్ని క్షమించండిరా. బుజ్జి, పన్ను తమ తల్లులను చూడగానే ఆనందంతో చెరువు దాటి గట్టు మీదకొస్తారు. తల్లులిద్దరూ తమ పిల్లల్ని గట్టిగా కౌగిలించుకుని పోరునా ఏడుస్తారు. నన్ను క్షమించు తల్లి, ఊరి వాళ్ళ మాటలు వెళ్ళి మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేశాను. మీరెంత కష్టపడ్డారో కదా ఈ అడవిలో. కానీ ఈ రోజు మీరు సాధించిన విజయం చూసి నా జన్మ ధన్యమైపోయింది. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏడవకమ్మా, మీరు ఆ రోజు మమ్మల్ని గంటకుపోయి నుండుంటే మాలో ఈ కసి పుట్టేదే కాదు. మేమెప్పటికీ ఆ అరుగుల మీదే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయేవాళ్ళం. మీ కోపమే మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మహిగ్రద్ద సిగ్గుతో తలదించుకొని, ఆ పిల్లలు, మమ్మల్ని కూడా క్షమించండి. మీ గురించి తెలియక మిమ్మల్ని ఎగతాళి చేశాము.
కానీ మీరు మా మాటలు సవాలుగా తీసుకొని ఎవరి సహాయం లేకుండా ఆ చెరువులో చెట్టు మీద ఇల్లు కట్టుకొని ఇంత గొప్ప విజయం సాధించారు. మీరే నిజమైన ఆదర్శం. అవును పిల్లలు, ఆ చెట్టు మీద ఇల్లు మీరే సొంతంగా కట్టుకున్నారా? నిజంగా మీరు చాలా గ్రేటు. మీరు సాధించిన దాని ముందు మా పిల్లల ఉద్యోగాలు ఏమాత్రం సరిపోవు. బన్ను చిలుక నవ్వుతూ, అవునండి, మేమే కట్టుకున్నాం. ఆ చెరువులో చెట్టు మీద ఇల్లే మా విజయానికి పునాది. కష్టం వస్తే ఎవరైనా ఏడుస్తారు, కానీ మేము ఆ కష్టాన్ని అవకాశంగా మార్చుకున్నాం. ఊరి వాళ్ళందరూ బుజ్జి పన్నులను వాళ్ళ పట్టుదలను వేణోళ్లా పొగుడుతారు. నిన్నటిదాకా వాళ్లను ఎగతాళి చేసిన నోళ్లే నేడు వాళ్లను శభాష్ అని కీర్తిస్తాయి. తుని పిచ్చుక చోటు చిలుకల ఆనందానికి అవధులే ఉండవు. అందరూ కలిసి సంతోషంగా తమ ఊరికి తిరిగి వెళ్తారు. అవమానాన్ని కూడా పట్టుదలగా మార్చుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఆ చెరువులో చెట్టు మీద ఇల్లు పక్షుల గ్రామంలో ఒక గొప్ప స్ఫూర్తి కథగా మిగిలిపోయింది. పేద ఇల్లు వర్సెస్ రిచ్ ఇల్లు. తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి పక్కపక్కనే ఉంటూ ఉంటారు. తుని పిచ్చుక ఇల్లు చాలా పెద్దది, చాలా రిచ్ గా ఉంటుంది. ఆమె దగ్గర చాలా డబ్బులున్నాయన్న గర్వం ఎప్పుడూ ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. కాని చిచ్చుకాకి ఇల్లు మాత్రం చాలా చిన్నది. ఆమె చాలా పేదరాలు. కాని చిచ్చుకాకి చాలా తెలివైనది. ఎవరు ఎన్ని మాటలన్నా తన పద్ధతిలో సూటిగా గట్టిగా సమాధానం చెబుతుంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక తన ఇంటి ముందు కూర్చొని పెద్ద గ్లాస్లో జ్యూస్ తాగుతూ చిచ్చుకాకిని ఎక్కిరించడం మొదలు పెడుతుంది. తుని పిచ్చుక గర్వంగా, ఓసై చిచ్చు, ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది కదా. నేను నా పెద్ద ఇంట్లో 2 ఏసీలు వేసుకుని రోజంతా హాయిగా ఈ చల్లటి జ్యూస్ తాగుతూ పడుకుంటాను. పాపం నువ్వు ఆ చిన్న రేకుల ఇంట్లో ఊడికిపోయి మాడిపోయి చస్తూ ఉంటావు. ఎందుకే నీకు బ్రతుకు? నా ఇంట్లోకొచ్చి పాచి పనులు చేసుకో. రోజు ఒక 100 రూపాయలు ఇస్తాను, కొద్దిగా బాగుపడతావు. చిచ్చుకాకి చిన్నగా నవ్వుతూ, ఇల్లు పెద్దదైతే సరిపోదు తుని, మనసు కూడా పెద్దదిగా ఉండాలి. నా ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ లోపలికెళ్లే గాలి చాలా స్వచ్ఛమైనది. నీ ఏసీ గాలిలాగా ఆర్టిఫిషియల్ కాదు. నేను కష్టపడి పనిచేసి వచ్చి నిద్రపోతే నాకొచ్చే ప్రశాంతత నీ ఏసీ రూమ్ లో కూడా దొరకదు తెలుసా. పాచి పనులు నేను చెయ్యాల్సిన అవసరం లేదు. నా కష్టాలలో నేను సంతోషంగానే ఉన్నాను. తుని పిచ్చుక కోపంగా, ఓహో, పెద్ద నీతులు చెబుతున్నావు. నీకు డబ్బులున్న వాళ్ళని చూస్తే ఎప్పుడూ ఏడిపోయినా. నా ఇల్లు చూడు, ప్యాలెస్ లాగా ఎలా మెరిసిపోతుందో. నీ ఇల్లు చూడు, ఏ గాలొస్తే ఆ గాలికి ఎగిరిపోయేలా ఉంది. నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి? నువ్వు నాతో మాట్లాడడానికి పనికిరావు. డబ్బులు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు గౌరవించరు. ఇది గుర్తు పెట్టుకో. డబ్బులు శాశ్వతం కాదు తుని. ఈ రోజు నీ దగ్గర ఉండొచ్చు, రేపు నా దగ్గర ఉండొచ్చు, కానీ మనం పక్క వాళ్ళతో ప్రేమగా ఉండే గుణం ఎప్పటికీ శాశ్వతం. నువ్వింత గర్వంగా ఉన్నావు కదా, ఒకరోజు నీ కష్టాలకి డబ్బులు పనికిరావు, మనుషులే పనికొస్తారు చూడు. అప్పుడు నీకు నా మాటలు గుర్తుకొస్తాయి. నేను నా పనికి వెళ్తున్నాను. నువ్వు నీ ఏసీలో కూర్చొని శీతపానీయాలు లేకపోతే పచ్చిగడ్డి తిను. చిచ్చుకాకి తన పనికి వెళ్లిపోతుంది. తుని పిచ్చుక మాత్రం, నాకు కష్టం రావడం ఏమిటి, నేను చాలా రిచ్ అని గర్వంగా లోపలికెళ్లిపోతుంది. కాసేపటికి తుని పిచ్చుక ఇంటికి చోటు చిలుక మహిగ్రద్ద వస్తారు. వాళ్ళిద్దరూ చాలా కంగారుగా బాధగా ఉంటారు. వాళ్ళకి ఏదో గట్టి కష్టం వచ్చి కొద్దిగా డబ్బులు అవసరం వచ్చి తునిని అడగడానికని వస్తారు. తుని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. తుని తుని లోపలికి రావచ్చా? మాకొక చిన్న సహాయం అవసరం వచ్చి నీ దగ్గరకు వచ్చాం. నువ్వు తప్ప మాకు ఎవరు ఆప్తులు లేరు. తుని పిచ్చుక చిరాకుగా, ఏంటి బహి గారు, చోటు ఉదయాన్నే వచ్చి నా ఇంట్లో పడ్డారు? ఏమైంది? ఏం సహాయం కావాలి మీకు? నా దగ్గర టైం లేదు, తొందరగా చెప్పండి. తుని, నా కిరాణా షాప్ లో రాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని సరుకులు కాలిపోయాయి. నాకు చాలా నష్టం వచ్చింది. నాకు ఒక 5,000 రూపాయలు అప్పుగా ఇస్తే మళ్ళీ సరుకులు తెచ్చుకొని షాప్ పెట్టేసుకుంటాను. నెల రోజుల్లో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. దయచేసి సహాయం చెయ్యి. అవును తుని, నాకు కూడా నా బాబుకి స్కూల్ ఫీజు కట్టాలి. ఈ నెల నా బిజినెస్ అస్సలు బాలేదు. ఒక 3,000 ఇస్తే నేను కూడా తొందరగా తిరిగి ఇచ్చేస్తాను. ఊర్లో నీ దగ్గర తప్ప ఇంత డబ్బులు ఎవరి దగ్గర లేవు. నీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. తుని పిచ్చుక పెద్దగా నవ్వుతూ, ఏంటి, మీకు డబ్బులు కావాలా? నేను డబ్బులు ఊరికే పంచి పెట్టడానికి అడుక్కునేదాన్ని అనుకున్నారా ఏంటి? నేను చాలా కష్టపడి నా తెలివితేటలతో ఇంత రిచ్ అయ్యాను. మీరు చూస్తే వ్యాపారాలు చేతకాక నష్టాల్లో పడ్డారు. నీకో 5,000, నీకో 3,000. అసలు మీ మొక్కలు అద్దంలో చూసుకున్నారా?
చోటు చిలుక బాధగా, కష్టాలలో ఉన్నప్పుడు స్నేహితులే కదా సహాయం చేసుకోవాలి. మేము నీకు ఖచ్చితంగా తిరిగిస్తాము, మమ్మల్ని నమ్ము. తుని పిచ్చుక కోపంగా లేచి, నమ్మేదానిలా కనిపిస్తున్నానా? మీలాంటి వాళ్ళు అప్పు తీసుకుంటారు గాని తిరిగివ్వరు. మీరు నా డబ్బులతో బ్రతుకుతామని చూస్తున్నారు. నా దగ్గర ₹1 కూడా లేదు. నా ఇల్లు, నా డబ్బులు నాకు మాత్రమే. మీరు బయటికి ఇంక వెళ్ళండి, వెళ్ళి అడుక్కోండి. నా ఇంటికి వచ్చి నా టైం వేస్ట్ చేయకండి. నా ఇంట్లో నుంచి ఇంక బయటికి వెళ్ళండి. తుని, మనం ఎన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం. ఒక చిన్న కష్టం వస్తే ఇంత దారుణంగా మాట్లాడతావా? డబ్బులున్న గర్వం నెత్తికెక్కిందా నీకు? అవును, ఎక్కింది. డబ్బులుంటే గర్వం ఎందుకుండదు? మీరు పేదవాళ్ళు, మీ స్థాయిలో మీరుండండి. నాతో స్నేహం చేసే స్థాయి మీకు లేదు. నాకెందుకు కోపం తెప్పిస్తున్నారు? మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేకపోతే నేనే గెంటి బయట వేస్తాను. తుని పిచ్చుక చాలా దారుణంగా మాట్లాడి చోటుని, మహిని ఇంట్లో నుండి బయటికి పంపిస్తుంది. వాళ్ళిద్దరూ తీవ్రమైన అవమానంతో, బాధతో బయటకొస్తారు. వాళ్ళ బాధ కాసేపటికి తీవ్రమైన కోపంగా మారుతుంది. తుని గర్వాన్ని అణచాలని వాళ్ళు గట్టిగా నిశ్చయించుకుంటారు. చోటు చిలుక కోపంగా, చూసారా మహిగారు, ఆ తుని గర్వం చూసారా? మన కష్టం చూసి నవ్వుతుంది. తన డబ్బులు చూసుకుని తెగ రెచ్చిపోతుంది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అవును చోటు, అది చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. దానికి తెలియాలి కష్టం అంటే ఏంటో. కానీ మనమేం చేయగలం? మన దగ్గర డబ్బులు లేవు కదా, దానికి బుద్ధి ఎలా చెబుదాం? చోటు చిలుక పక్కనున్న వాటర్ పైపుని చూసి, ఇదిగో మహిగారు, ఇక్కడ చూడండి. తుని ఇంటికి వెళ్లే వాటర్ పైపు బయట నుండే ఉంది. ఇప్పుడు బయట ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. మనం ఈ పైపుని కట్ చేసేద్దాం. అప్పుడు దాని పెద్ద ఇంట్లో నీళ్లు రావు. ఈ ఉక్కపోతలో నీళ్లు లేకపోతే ఆమె ఖచ్చితంగా ఏడుస్తుంది. తన గర్వం అంతా ఆవిరైపోతుంది. సూపర్ ఐడియా చోటు. డబ్బులుంటే సరిపోదు, బ్రతకడానికి నీళ్లు కూడా కావాలి. దీని పైపు కట్ చేసి దాన్ని ఇంట్లో ఉండిపోయేలా చేద్దాం. తొందరగా రా, రాయి తెచ్చి పైపు కొడదాం. మహి మరియు చోటు కలిసి తుని ఇంటికి వెళ్లే మెయిన్ వాటర్ పైపుని గట్టిగా రాతితో కొట్టి కట్ చేస్తారు. నీళ్లంతా బయట పారిపోతాయి. పైపుని కట్ చేసి ఎవరికీ తెలియకుండా వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. మధ్యాహ్నం అవుతుంది. ఎండ తీవ్రత పెరిగిపోతుంది. తుని పిచ్చుక ఇంట్లో ఉక్కపోతతో చెమటలు పట్టి ఉడికిపోతుంది. ఈ వేడి నుండి తప్పించుకోవడానికి స్నానం చేద్దామని తుని బాత్రూంలోకి వెళ్తుంది. అబ్బా, ఈ రోజేంటి ఇంత ఉక్కపోస్తుంది? ఏసీలు వేసినా కూడా చెమటలు ఆగడం లేదు. నేను తొందరగా వెళ్లి ఒక చల్లటి స్నానం చేసొస్తాను. అప్పుడు కొద్దిగా హాయిగా ఉంటుంది. తుని బాత్రూంలోని ట్యాప్ ని ఓపెన్ చేస్తుంది. కానీ ట్యాప్ లో నుండి ఒక్క చుక్క నీరు కూడా రాదు. షవర్ ఆన్ చేస్తుంది. అందులో కూడా నీరు రాదు. తునికి కోపం, కంగారు మొదలవుతుంది. ఏంటిది, ట్యాప్ లో నీళ్లు రావట్లేదు? పొద్దున్నే ఫుల్ గా వచ్చాయి, ఇప్పుడేంటి ఒక్కసారిగా ఆగిపోయాయి అని ట్యాప్ ని గట్టిగా కొడుతూ, నా ఒళ్ళు ఉడికిపోతుంది. ఇప్పుడు నీళ్లు లేకపోతే ఎలా? వాటర్ ట్యాంక్ లో కూడా నీళ్ళైపోయాయా ఏంటి? తుని బయటకొచ్చి వాటర్ ట్యాంక్ చూస్తుంది. అది కూడా ఖాళీగా ఉంటుంది. ఈలోపు తనకి ఎండ వేడెక్కువయ్యి చెమటలు దారాలుగా కారుతూ ఉంటాయి. అస్సలు తట్టుకోలేకపోతుంది. ప్రాణం పోయేలా అనిపిస్తుంది. తుని పిచ్చుక ఆయాసపడుతూ, బాబోయ్, ఈ వేడి నేను తట్టుకోలేను. నాకిప్పుడే స్నానం చెయ్యాలి. కానీ నీళ్ళెక్కడున్నాయి అని ఆలోచిస్తూ, ఓహో, మన ఇంట్లో తాగడానికి తెచ్చుకున్న 2 పెద్ద వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదా, ఆ నీళ్లు చాలా కూల్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ తాగే నీళ్లు తీసుకొనొచ్చి స్నానం చేస్తాను. తర్వాత కొత్త క్యాన్స్ ఆర్డర్ ఇస్తానులే. నా దగ్గర చాలా డబ్బులున్నాయికా. తుని తన గర్వంతో ఇంట్లో ఉన్న తాగే నీళ్ల క్యాన్స్ తీసుకొనొచ్చి బాత్రూంలో స్నానం చేస్తుంది. స్నానం చేశాక చాలా హాయిగా ఫీల్ అవుతుంది. కానీ ఇంట్లో ఇంకా ఒక్క చుక్క తాగే నీళ్లు కూడా మిగలవన్న విషయం తాను మర్చిపోతుంది. కాసేపటికి తుని కూతురు పుచ్చి పిచ్చుక బయట ఎండలో ఆడుకుని అలసిపోయి దాహంతో ఇంటికొస్తుంది. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ, అమ్మా అమ్మా, నాకు చాలా దాహంగా ఉందమ్మా. బయట ఎండ మండిపోతుంది. నాకు తొందరగా చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా, నా గొంతు ఎండిపోతుంది. వచ్చేసావా బుజ్జి? ఇదిగో నీళ్లు తెస్తున్నాను, ఆగు. తుని కిచెన్ లోకి వెళ్లి నీళ్ల క్యాన్ చూస్తుంది. అది ఖాళీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. అందులో వాటర్ బాటిల్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. తునికి అప్పుడే గుర్తుకొస్తుంది, తాను తాగే నీళ్లని స్నానానికి వాడేసింది అని. తుని గుండె కంగారుతో కొట్టుకోవడం మొదలవుతుంది. అమ్మో, ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. నేను స్వార్థంతో అంతా స్నానానికి వాడేశాను. ఇప్పుడు నా కూతురు దాహంతో ఏడుస్తుంటే ఏమివ్వాలి? అలా బయటకొచ్చి, బుజ్జి, ఇంట్లో నీళ్ళైపోయాయి తల్లి, నేనిప్పుడే షాప్కెళ్ళి తెస్తాను. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నాకిప్పుడే
కావాలి, నా ప్రాణం పోతుందమ్మా, నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండలేను, నీళ్లు కావాలమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. బుజ్జి ఏడుపు చూసి తునికి ఏం చేయాలో అర్థం కాదు. షాప్కెళ్ళి తేవాలంటే చాలా టైం పడుతుంది. బుజ్జి తట్టుకోలేకపోతుంది. తునికి పక్కనే ఉన్న చిచ్చుకాకి గుర్తుకొస్తుంది. చిచ్చు ఇంటికెళ్ళి నీళ్ళు అడుగుదామని అనుకుంటుంది. కాని ఉదయం తాను చిచ్చుని ఎంత తక్కువ చేసి మాట్లాడిందో గుర్తుకొచ్చి సిగ్గుపడుతుంది. కాని కూతురి ఆక్రోశం చూడలేక తన గర్వాన్ని చంపుకొని చిచ్చుకాకి ఇంటి ముందుకు వెళ్తుంది. తుని పిచ్చుక సిగ్గుతో తడబడుతూ, చిచ్చు, ఓ చిచ్చు, లోపలున్నావా? చిచ్చుకాకి బయటకొచ్చి, ఏంటి తుని, నువ్వా నా చిన్న ఇంటికి వచ్చావేమిటి? నీ ఏసీ పని చెయ్యట్లేదా? లేక నాలాంటి పేదవాళ్ళతో మాట్లాడడానికి నీ లెవెల్ పెరిగిందా? తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని, చిచ్చు, నన్ను క్షమించు. ఉదయం నేను చాలా తప్పుగా మాట్లాడాను. నాకిప్పుడు నీ సహాయం కావాలి. మా ఇంట్లో నీళ్లు రాలేదు. బుజ్జికి చాలా దాహంగా ఉంది. పాపం ఏడుస్తుంది. దయచేసి ఒక గ్లాస్ నీళ్లుంటే ఇవ్వవా? చిచ్చుకాకి తుని కళ్ళల్లో నీళ్లు చూసి తానెప్పుడు తెలివిగా సమాధానం చెప్పినా మనసు మాత్రం చాలా మంచిది కావడంతో వెంటనే లోపలికెళ్లి ఒక పెద్ద బిందె నిండా చల్లటి నీళ్లు తీసుకునొచ్చి తునికిస్తుంది. ఎలుగతోనే ఈ నీళ్లు తీసుకెళ్లే ముందు బుజ్జికి తాగించు. చిన్నపిల్లల దాహంతో ఉండకూడదు. నీ గర్వంతో నాకు సంబంధం లేదు, కానీ ఆపత్కాలంలో పక్క వాళ్ళకి సహాయం చేయడం మన ధర్మం. నువ్వెళ్ళు, నువ్వు తీసుకెళ్ళు. తుని పిచ్చుక చాలా చలించిపోయి, థ్యాంక్స్ చిచ్చు, నేను నీకు ఎంతో చెడు చేశాను, కానీ నువ్వు నాకు ఇంత సహాయం చేశావు. నేను నిన్నెప్పుడు తక్కువ చేసి చూశాను, కానీ ఈ రోజు నీళ్లు లేకపోతే నా డబ్బులు నన్ను బ్రతికించవని నాకు అర్థమైంది. నువ్వు నిజంగానే మనసులో చాలా గొప్పదానివి, కానీ మా ఇంట్లో నీళ్ళెందుకు ఆగిపోయాయో నాకు అర్థం కావడం లేదు. ఆగతోనే, నీ ఇంటికి నీళ్ళెందుకు రావట్లేదో నేను చూస్తాను. నాకు ఇలాంటి పనులు చాలా తెలుసు. ముందు బుజ్జికి నీళ్ళివ్వు. తుని లోపలికెళ్లి బుజ్జికి నీళ్ళిస్తుంది. బుజ్జి నీళ్లు తాగి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అటువైపు చిచ్చుకాకి తుని ఇంటి చుట్టూ తిరిగి వాటర్ పైప్ లైన్స్ ని జాగ్రత్తగా చెక్ చేస్తుంది. కాసేపటికి చిచ్చుకి ఆ పైప్ కట్ చేసి ఉండడం కనిపిస్తుంది. తుని, ఇక్కడికి రా, చూడు ఏం జరిగిందో. నీ వాటర్ పైప్ ఎవరో కావాలని కట్ చేసి పెట్టారు. అందుకే నీళ్లు నీకు రావట్లేదు. ఎవరి పని చేసుంటారో? తుని పిచ్చుక షాక్ అయ్యి, కట్ చేశారా? ఎవరు చేస్తారు అని ఆలోచిస్తూ, అమ్మో, ఉదయం చోటు మహి వచ్చి డబ్బులు అడిగితే నేను వాళ్ళని తెగ తిట్టి అవమానించి గెంటేశాను. వాళ్ళు నా గర్వం అణచడానికే ఈ పని చేసుంటారు. ఇది నా తప్పే చిచ్చు. నేను వాళ్ళతో అలా మాట్లాడుండకూడదు. నేను నా స్నేహితుల్ని పోగొట్టుకున్నాను. బాధపడుకుతూనే, కోపంలో ఉన్నప్పుడు మనుషులు అలాగే చేస్తారు. కానీ నేను నిన్ను వదిలేయలే. నా దగ్గర కొద్దిగా టేపు, ఎంసీలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ పైపుని మళ్ళీ బిగించేస్తాను. చిచ్చుకాకి వెంటనే తన ఇంట్లో నుండి టేప్ ని, టూల్స్ తెచ్చుకుని ఆ కట్ అయిన పైపుని చాలా తెలివిగా అతికించి గట్టిగా బిగిస్తుంది. కాసేపటికి తుని ఇంట్లో మళ్లీ నీళ్లు రావడం మొదలవుతాయి. తుని పిచ్చుక చాలా సంతోషిస్తుంది. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, చిచ్చు, నాకిప్పుడు కళ్ళ నుండి గర్వం పోయి నిజమైన ప్రపంచం కనిపిస్తుంది. నా ఇల్లు పెద్దదే కాని నా మనసు చాలా చిన్నది. నీ ఇల్లు చిన్నదే కాని నీ మనసు ఆకాశమంత పెద్దది. నేను నిన్ను, చోటుని, మహిని తక్కువ చేసి చూసి పెద్ద తప్పు చేశాను. ఇక నుండి నేనెప్పుడు డబ్బులు చూసి ఎవరిని తక్కువ చేయను. నన్ను క్షమించు స్నేహితురాలా. చిచ్చుకాకి నవ్వుతూ, పర్వాలేదులేతోనే, మనం అందరం పక్క పక్క ఇళ్లలో ఉంటున్నాం. కష్టం వచ్చినప్పుడు డబ్బులు కాదు, నలుగురు స్నేహితులే ఆదుకుంటారు. నువ్వు తెలుసుకున్నావు, అదే చాలు. రేపు ఉదయం వెళ్లి చోటోకి, మహికి కూడా క్షమాపణ చెప్పు. వాళ్ళు కూడా నిన్ను క్షమిస్తారు. ఖచ్చితంగా చిచ్చు, నేను వాళ్ళకి కూడా సహాయం చేస్తాను. నాకు ఈ రోజు మంచి జ్ఞానోదయం అయింది. ఆ రోజు నుండి తుని పిచ్చుక తన గర్వాన్ని పూర్తిగా వదిలేస్తుంది. చిచ్చుకాకిని మిగతా ఊరి పక్షులని ఎంతో గర్వంగా చూస్తూ వాళ్ళ కష్టాలలో తన డబ్బులతో సహాయం చేస్తూ ఉంటుంది. డబ్బులున్న ఇల్లు కంటే ప్రేమతో ఉన్న ఇల్లు ఎప్పటికీ గొప్పదని తునికి తెలిసొస్తుంది.